కాటమా కుమార్ గారికి స్వాగతం కన్నా ప్రణయ్ కుమార్ గారికి స్వాగతం అదేవిధంగా గౌడ సంఘం ప్రెసిడెంట్ చెరుకు మహేష్ గౌడ్ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు మరియు సుదర్శన్ రెడ్డి అన్న గారికి మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, తోటి మిత్రులకు, మాజీ కార్పొరేటర్లకు, మిగతా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం 376 సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 376 జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేసినాడు. దానికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఎందుకంటే మనము రాష్ట్రంలో గౌడలను చాలామంది ఉన్నారు, వాళ్ళను గుర్తించాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు మన ముందు నిలిపిన మన రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు అదేవిధంగా గౌడ సంఘం ప్రెసిడెంట్ అందరికీ, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి మరియు గౌడ సంఘం కులస్తులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం రాజ్యాధికారం ఈరోజు 376వ సంవత్సరం ఒక కార్యక్రమానికి అందరూ పెద్దలందరూ వివిధ పార్టీల నాయకులు అందరూ వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటున్నాము. మేము ఫ్యూచర్లో కూడా ఒక సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాము. దానికి మేము ప్రయత్నం చేస్తాము. అందరి సహకారం తీసుకుంటాము, అన్ని పార్టీల సహకారం తీసుకుంటాము. మరి వచ్చే సంవత్సరం వరకు ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని మేము ప్రయత్నం చేస్తాము. ఈ ఉత్సవాలు మేడిపల్లి గ్రామంలో మేడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వైభవంగా జరిగాయి. మరి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఇన్వైట్ చేసినందుకు నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్, నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి గత మేము 25 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. పాపన్న విగ్రహము ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఇప్పటి నుంచే మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు కృషి చేసి, మరి అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ సారథ్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అలా ట్యాంక్ బండ్ మీద ఘనంగా నిర్వహించడము, కాంస్య విగ్రహం నిర్వహించడము, మరి కోట్ల రూపాయల వ్యవస్థతో నిర్మించడము చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. మా గౌడ సంఘం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని మేము ఆయనకు సభాముఖంగా తెలియజేస్తాము. అలాగే మరి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు ఆయనను ఎంతో ఆరాధ్య దేవుడిగా మేము స్వీకరిస్తాము. ఆయన 376 సంవత్సరాలు పుట్టిన గత 350 సంవత్సరాల నుంచి ఆయన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఎన్నో కోటలను జయించిండు, ఎన్నో బృతులను కట్టించిండు. మరి అట్లాంటి మహావీరుడు ఆ రోజుల్లోనే ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే గుర్రాలను సేకరించుకొని, మరి కత్తులను సేకరించుకొని, బరిసెలను సేకరించుకొని ఎంతో సైన్యాన్ని ప్రతి కులం నుంచి మన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి గోల్కొండ కోటని వెళ్ళిందంటే
అంత మహాచక్రవర్తి మరి ఈ ప్రపంచంలోనే లేడు. ఒక శివాజీ మహారాజు తప్ప ఇంకా మిగతా ఎవరు ఇతనికి సమకాలికుడు కాలేరు. ఆ రోజుల్లో మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు వరకు మరి గౌడ కులస్తులే కాదు మిగతా బహుజన కులాలన్నీ కూడా ఆయనను ఆరోగ్య దేవుడుగా కొనియాడుతున్నాయి. మరి అలాంటి మహనీయుడిని మనం ఊరూరా పాపన్న విగ్రహాలు మనం పెట్టుకోవాలి. ఊరూరా ఆయన జయంతి ఉత్సవాలు, పాపన్న జయంతి ఉత్సవాలు మరియు అలాగే ఆయన వర్ధంతి ఉత్సవాలు కూడా మనము ఘనంగా జరుపుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన మేడిపల్లి ప్రాంతంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్న మహేష్ గౌడ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక పెద్ద నాయకులు, మాజీ కౌన్సిలర్స్, కార్పొరేటర్లు మరియు గౌడ సంఘం సోదరులు, వివిధ సంబంధించిన అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయం చేసినందుకు నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అయితే సర్దార్ సర్వాయి పాపన్న గురించి చాలామందికి తెలియకపోవడం అయితే ఒక దురదృష్టకరం. ఆయన చరిత్ర మరుగున పడేసే కార్యక్రమంలో చాలామంది అప్పుడు కొంతమంది ఉన్నత వర్గాలు అనుకోండి, కొంతమంది కావాలని చెప్పి చరిత్రని మనకు తెలియకుండా ఉంచే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఒక కలిగినందుకైతే మనం అదృష్టంగా భావించాలి. ఆయన 376 అంటే 17వ శతాబ్దంలో ఆయన జన్మించడం తర్వాత ఆయన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని భూస్వాములకు వ్యతిరేకంగా మరియు దొరలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మొఘలులకు వ్యతిరేకంగా ఆ రోజు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చాలామంది మహారాష్ట్ర సంబంధించిన శివాజీ గురించి చెప్పుకుంటారు. దేశం మొత్తం ఎట్లయితే శివాజీ మహారాజు గురించి చెప్తారో హిందూ సామ్రాట్ అని, నిజంగా చెప్పాలనుకుంటే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనకు నిజంగా హిందూ సామ్రాట్ ఎవరే అంటే సర్వాయి పాపన్న గౌడే. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన పోరాటాలు దేని గురించి పోరాటం చేసిండు. ఈరోజు బడుగు వర్గాల కోసం, పేదల కోసం ఆయన పోరాటం చేసిండు. మొఘలులపై పోరాటం చేసిండు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు గోల్కొండ కిలపై ఓ జెండా ఎగిరేసిన వ్యక్తి, ఓ చరిత్రలో నిలిచిన వ్యక్తి. ఆయనని మనం ఈరోజు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. తెలంగాణ అంటేనే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడూ జయంతి ఉత్సవాలే కాకుండా ఆయన ఏదైతే ఆశయం కోసం పోరాడిండో మనం అందరం కూడా అన్ని వర్గాల ప్రజల కోసం మనంతు ప్రయత్నం, కలిసి ఉండే ప్రయత్నం, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచిగా పండుగ వాతావరణంలో మీరు కార్యక్రమాలు చేసినందుకు మీకు మా బీజేపీ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీరు సర్వ పాపన్న గౌడ్ విగ్రహం కూడా ఏర్పాటు చేసే విధంగా మీరు ముందుకు రండి. మా వంతు సహకారం మీకు అందిస్తామని తెలియజేస్తూ నాకు మిమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.